పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నాచువారి సెంటర్లో ఉన్నటువంటి భక్తులకు ధైర్య ప్రదాత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి ప్రీతికరమైన రోజు మంగళవారం ఆలయ అర్చకులు వేకోజాము నుండి స్వామివారికి తమలపాకులతో ప్రత్యేక అలంకరణ నిర్వహించి ధూపదీప నైవేద్యాలు అందించారు. ఇక స్వామివారిని దర్శించుకునేందుకు అత్యధిక సంఖ్యలో విచ్చేసిన భక్తులకు ఆలయ కమిటీ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు నిర్వహించారు. ఇక ప్రతి దాతల సహకారంతో నిరుపేదలకు అన్నదానం అందిస్తూ ఉన్నారు. ఇక శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వార్షిక మహోత్సవాల్లో 3 రోజులుగా స్టేజీ ప్రోగ్రామ్స్ నిర్వహించారు. పంచముఖ ఆంజనేయ స్వామి డయస్ పై హనుమాన్ చాలీసా పారాయణము, చిన్నారులతో జానపద నృత్యాలు, ఆధ్యాత్మిక ప్రవచనాల కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకుంటూ ఉన్నాయి. ఇక డాక్టర్ గోవింద్ బాబు సౌజన్యంతో సహాయక సహకారాలతో ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గో సంరక్షణ అధ్యక్షుడు సుంకర దాసు, సంగీతం మాస్టారు పైడ్రాజ్ దంపతులు తదితరులు పాల్గొన్నారు. ఒక డ్యాన్స్ కానీ బాగా పాడింది, మార్చి చేసింది. ఒక క్వశ్చన్ అడగొచ్చు. ఎన్విరాన్మెంట్ అనగానే చాలా మందికి తెలియదు. ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి? మొత్తం వాతావరణం. కానీ మరి కొన్ని కనబడతాయి, కొన్ని కనబడదు. మూడోది సెకండ్ కన్సలేషన్ లాస్ట్ ఇయర్. అలాగే సెకండ్ ప్రైజ్ పి జూనియర్ క్లాసికల్, థర్డ్ ప్రైజ్ తేజస్విని, ఫస్ట్ ప్రైజ్ అలాగే నేహశ్రీ, ఎం నేహశ్రీ. నమస్కారం. ఈరోజు మా పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క 7వ వార్షికోత్సవం సందర్భంగా ఇది 24, 25, 26 చేసాం ప్రోగ్రామ్స్. 24, 25 బాగా సక్సెస్ అయింది. అన్నిటికంటే ఇది బాగా సక్సెస్ అయింది. డ్యాన్స్ ప్రోగ్రామ్స్ పిల్లలు చాలా అదరగొట్టేశారు. వీళ్ళు మేకప్స్లో వచ్చి చేస్తుంటే దేవతలే వచ్చి కింద డ్యాన్స్ చేస్తున్నట్టుంది. ముఖ్యంగా మా కాంతార పాప, ఎందుకంటే ఇది నేను చేద్దాం అనుకున్న డ్యాన్స్ వీడి దగ్గర నేర్చుకోవాలి. ఎందుకంటే మా మాస్టర్ అన్నాడు చాలా మేకప్ వేయాలి, మేకప్ లేకుండానే చాలా అందంగా చేసింది. అందరు పిల్లలు కూడా బాగా చేశారు, అక్కర్లేదు. నెక్స్ట్ టైం మళ్ళీ రావచ్చు. కాబట్టి అందరూ కూడా ఆనందంగా ఉండండి, ఎంకరేజ్ చేయండి. వచ్చిన వాళ్ళు ఎంకరేజ్ చేయండి. మీరు కూడా వచ్చిన వాళ్ళు రాని వాళ్ళకి ఇంకా నేర్పాలి. అర్థమైందా? పంచముఖ ఆంజనేయ స్వామి వార్షికోత్సవాల సందర్భంగా మరి ఈరోజు నాచువారి సెంటర్లో డాక్టర్ గోవింద్ బాబు గారు వ్యవస్థాపకులు కూడా టెంపుల్. మరి ఈ సెంటర్లో చాలా చందాలంగా ఉండేది. అలాంటి సెంటర్ని ఇప్పుడు ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లేటట్టు చేస్తున్నారు. మరి ఇది ఆయన టీము శంకర్ దాస్ గారు, నానాజీ గారు, మరి జవా శ్రీనివాస్ గారు, ఇలా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. వస్తే అందరికీ వచ్చినట్టు అనుకోవాలి ముఖ్యం, అంతేగాని ప్రైజులు రావడం కాదు. ప్రతి ఒక్కరికి పార్టిసిపేట్ సర్టిఫికేట్లు ఇస్తున్నాం. అలాగే ఫస్ట్, సెకండ్, థర్డ్ కూడా. అలాగే